హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇది వచ్చేసి పాత వీడియోనే లేండి, డబల్ మిట్ట చేసింది వీడియో పెట్టాను. చాలా వీడియోస్లు ఉన్నాయి, మళ్ళీ ఎందుకులే అనుకుంటే అందరు అడుగుతున్నారు డబల్ మిట్ట ఎలా చేయాలో చూపించండి అంటే సరే అని చెప్పేసి చూపిస్తున్నాను. ఫస్ట్ బ్రెడ్ ఫ్రై చేసి ఆయిల్లో పక్కన పెట్టేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి లీటర్ పాలకి ఒక బెడ్ ప్యాకెట్, 1 కిలో చక్కెర. తీయగా అవుతుంది అంటే చక్కెర కొంచెం ఒక 100 గ్రాములు తగ్గించుకోండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి పాలన్నీ కొంచెం నిమ్మకాయ పిండి విరగొట్టాను అనమాట. విరగొట్టిన తర్వాత చక్కెర వేసి దగ్గరికి పడేలాగా చిక్కగా వచ్చేలాగా బాగా కలపాలి. పాలన్నీ మాడగొట్టకుండా, కింద మాడిపోతుంటుంది అన్నమాట. పాలని బాగా పాలకోవలాగా అయిపోతుంది. అప్పుడు ఈ బ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి కట్ చేసి సగానికి ఇలాగా వేసేసుకొని నెయ్యిలో ఇంకా కాజు, బొడెమ్మి అవి విత్తనాలు ఉంటాయి కదా, కర్బూజా పండు విత్తనాలు, ఇంకా బాదాము ఏమున్నా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ వేసేసి బాగా ఆయిల్లో దోరగా వేయించి, నెయ్యిలో ఇవి వచ్చేసి ఆయిల్లో వేయించాను బ్రెడ్. ఇంకా నెయ్యితో తాలింపు వేసేసాను అనమాట డ్రై ఫ్రూట్స్. చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇదిగోండి నెయ్యిలో వేయించి వేసేసాను. చూడండి ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్ వచ్చింది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. డబల్ కా మీఠా చాలా సింపుల్, చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం పట్టుకోదు. అబ్బా ఎంత లేట్, చాలా ప్రాసెస్ అనుకుంటారు, కాదు, తొందరగానే అయిపోతుంది. ఇది వచ్చేసి ఒక కామెడీ రీల్స్ చేస్తున్నాను అనమాట. చాలామంది మీ వీడియోస్లు బాగుంటాయి, కామెడీ రీల్స్ ఏదన్నా అప్లోడ్ చేయండి, కామెడీ ఏదన్నా అప్లోడ్ చేయండి అని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ మధ్య కొద్దిగా సబ్స్క్రైబర్స్ బాగానే పెరిగినారు, గుర్తుపడుతుంటారు. అప్పుడప్పుడు ఎక్కడన్నా బయట కలిసినప్పుడు మాట్లాడి ఇదిగోండి చెప్తుంటారు, కొద్దిగా కామెడీ వీడియోస్లు పెట్టండి కానీ అడుగుతూనే ఉంటారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి హెల్దీ దోశ ఎందుకు అన్నానంటే మిల్లెట్స్తో చేసినాను అనమాట. ఇది మిల్లెట్స్ ఉన్నాయి కదా, నేను అంతకుముందు వీడియోలో చూపించాను. అవి సామలు, అరికెలు, తర్వాత వచ్చేసి కొర్రలు, ఇవి తెచ్చి పెట్టుకుంటుంటాను నేను ఇంట్లోన. అదొక ప్యాకెట్ అట్లాగా. బియ్యం వేసాను 1 గిలాసు, 2 గిలాసులు అరికెలు వేసాను. తర్వాత వచ్చేసి ఇవి మనం మామూలుగా బియ్యం దోశలకి వేస్తుంటాం కదా, మినపగుండ్లు, అంతే. ఇంకా అవి కూడా వేసేసి నానబెట్టేసాను అనమాట. ఇదిగోండి ఎల్లిపాయ కారం చేశాను కొద్దిగా. ఇంకా దోశ రెడీ అయిపోయింది. టేస్ట్ బాగుంది, ఏమీ తేడా లేదు. చాలామంది ఇంకా షుగర్ ఉన్నవాళ్ళు దోశలు తినాలి అంటే భయపడుతుంటారు కాబట్టి పూర్తిగా బియ్యమే వేయొద్దండి. మీరు ఇంకా తెచ్చుకొని పెట్టుకోండి ఇంట్లోన. అరికలు, సామలు, కొర్రలు, ఇవి బియ్యానికి బదులు అవి వేసి చేసేసుకోండి. 3 గిలాసులు మీ ఇష్టం, ఏమన్నా వేసుకోండి, కొర్రలు కానీ సామలు కానీ. 1 గిలాస్ ఫుల్లుగా మినపగుండ్లు వేయండి, ఓకే, అంతే. దోశలు చాలా బాగుంటాయి. హెల్దీ ఫుడ్, టేస్టీ ఫుడ్. మనం ఆరోగ్యాన్ని చూసుకుంటూనే టేస్టీగా తినాలి. ఇప్పుడు చూడండి 3 రకాల చట్నీలు, 3 రకాలు అంటే చట్నీ ఒకటి, తర్వాత ఇదిగోండి దోశ ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఇంకా పల్లీల చట్నీ,